ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. దాంట్లో మనం చేసేది ఒక చిన్న బ్యాటర్. మనకు కావాల్సింది బేసిన్ పౌడర్ అండ్ వాము. దీంట్లో కొంచెం మనం ఉప్పు వేస్తాము. దానికన్నా ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇది ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి మనం మూమెంట్ ఇచ్చుకుందాం. ఎంటీ బౌల్లో బేసిన్, వాము, రైట్. దీంట్లో కొంచెం ఉప్పు. యూజువల్గా చాలా మంది కారం కూడా వేసుకుంటారు, కానీ వద్దండి. అండ్ ఇంకోటి గమనించారా, నేను ఇందులో సోడా వేయట్లేదు. సోడా వేస్తే దాని ఎఫెక్ట్ టోటల్గా మారిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్, దీన్ని మిక్స్ చేసుకుందాం. ఈ వాముతో ఒక అడ్వాంటేజ్ ఉంది తెలుసా అండి, ఎందుకంటే ఇది మంచిగా కోటింగ్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత టేస్ట్ ఆ వాము వల్లే కొంచెం ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా, సరిపోతుంది. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ నాకైతే ఇది సరిపోయింది. బాగా మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ డన్. ఇది ఇప్పుడు మనము వంకాయలను కరెక్ట్గా ఈ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకోవాలి మీకు తెలుసు కదా. మనము వేరే ఎపిసోడ్స్లో ఒక స్లైసర్ వాడాను, స్ట్రెడర్ లాంటిది. సటాక్ సటాక్ సటాక్, లేదా మనం చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. చేత్తో అంటే మన చేత్తో కాదండి, ఒక మంచి కత్తి తీసుకొని సన్న సన్నగా కట్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన, యూజువల్గా చాలా మంది లావ్ కట్ చేస్తారు, అలా వద్దు. ఎందుకంటే తినేటప్పుడు మనకు టోటల్గా అన్ని ఫ్లేవర్స్, అన్ని రకాల రుచులు నోట్లో ఉండాలి. డైరెక్ట్ కొంతమంది వంకాయ తింటారు, నాకు అలా అలవాట్లేదు. అయితే నేను ఈ వంకాయలను నీళ్ళలో కొంచెం పెట్టుకున్నాను. యూజువల్గా మనము వంకాయలైనా ఆలు అయినా కట్ చేసి కొంచెం నీళ్ళలో అట్లా సోక్ చేసుకుంటే ఆ ఫర్మ్నెస్, ఆ మాయిశ్చర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు మనం ఏదైతే కట్ చేసామో పేపర్ ప్లేట్లో వేస్తాం. పేపర్ ప్లేట్ అంటే మనము సమోసాలు అవి ఇవి తింటాం కదా, ఆ ప్లేట్లు కాదండి. ఒక ప్లేట్లో పేపర్ వేసి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఇవి డ్రై అయిపోయినట్టే. డ్రై అయిపోయిందంటే ఆ వెట్నెస్, ఆ మాయిశ్చర్ అంతా పక్కకి వెళ్ళిపోయి ఒట్టి బ్రింజాల్, ఒట్టి వంకాయలు మిగులుతాయి. ఇప్పుడు ఇవి డ్రై అయిపోయినట్టే కదా, ఇందుట్లో వేసుకుందాం. చూసారా, గుడ్ క్వాలిటీ పేపర్ నాప్కిన్ వీటికి అంటుకోదు. ఇప్పుడు ఇది మనము మంచిగా మిక్స్ చేసుకుంటాము. దిస్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కోట్ అయింది. చూస్తున్నారా, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, అటు ఇటు. ఇంకోటి కూడా చూపిస్తాను, మంచిది పెద్ద పీస్. చూడండి, అటు ఇటు మంచిగా కోట్ అయింది కదా. ఇప్పుడు వేడి వేడి నూనెలో ఫ్రై. అంత ఒకటేసారి వేస్తే ముద్ద ముద్దగా పడుతుంది, అందరు గట్టిగా అంటుకుంటారు. మనము సెపరేట్గా ఒక్కొక్కటి వేసుకుందాం. ఒక జల్లెడ లాంటిది ఒకటి తీసుకొని లైట్గా తిప్పుకోవాలి. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇందులో మనం ఇందాక వాము వేసాం, గుర్తుందా? ఆ వాము ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, అక్కడక్కడ కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ అలా తీసుకొచ్చేసి ఫ్రై కూడా చేసేసుకొని, ఫ్రై అంటే అలా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ ఆల్మోస్ట్ రెడీ అనుకోవాలి ఒక విధంగా, కానీ మనం చేసేది వంకాయ పకోడా, వేపుడు కర్రీ. ఇది ఇంకొక 10-15 సెకండ్స్లో రెడీ అయిపోద్ది. ఇంత లోపల నేను రెడీ చేసేసుకుంటా. పాత పేపర్ చూడండి ఎంత వెట్టుగా ఉందో, ఇది పడేద్దాం.
పడేసి నీట్గా తుడుచుకొని ఇక్కడ పెడదాం. పెట్టేసి ఫ్రెష్ పేపర్ యూజువల్గా చాలా మంది న్యూస్ పేపర్స్ వాడుతున్నారు. వాడకండి, ఎందుకంటే దాని మీద కెమికల్ ప్రింట్ ఏవేవో ఉంటాయి. ఇప్పుడు ఇది తీసేసి ఇందుట్లో వేస్తాం. అలాగే కొంచెం వేడిగా ఉంది కదా, జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటా. పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని ఆన్ చేసుకుంటాం. ఇందులో కొంచెం ఆయిల్, చాలు. దీన్ని కొంచెం మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. అండ్ గరిటె రెడీగా పెట్టుకోవాలి. యూజువల్గా చిన్న టెక్నిక్ చెప్తానండి. చాలా మంది ఇవి చూడండి, ఈ గిన్నెని ఇట్ ఈస్ యాక్చువల్లీ కోటెడ్ అనమాట. టెఫ్లాన్ కోటెడో నెఫ్లాన్ కోటెడో ఏదో అంటారు సైంటిఫిక్గా. మనం బ్యాచిలర్స్ పెద్దగా అంత తెలీదు. టెక్నిక్ ఏంటంటే ఇట్లాంటి కడాయిలు వాడేటప్పుడు స్టీల్ అట్లాంటి గరిటెలు మాత్రం వాడకండి. ఏమవుతుందంటే మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఇది ఇట్లా రాసుకున్నప్పుడు గీరుకుంటుంది. బాగా గీరుకొని ఆ చక్కటి నాన్ స్టిక్ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది ఎగిరిపోతుంది, ఎక్కువ కాలం పనికిరాదు. ఇది ఇప్పుడు రెడీ. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఆవాలు, శనగపప్పు, నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు, తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం అలా తిప్పుకొని ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు వేస్తాం. కొంచెం మిక్స్ చేసుకొని మిర్చి పౌడర్, ఇందులో వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కరివేపాకేసాం. కరివేపాకేసాము. ఇప్పుడు చూడండి, టప్ప టప్ప అంట సౌండ్. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్. యూజువల్గా ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేస్తారు. నేను ఒకటి ధనియా పౌడర్ వేస్తాను. అండ్ గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఇది బాగా వేయించుకొని చూస్తున్నారా, టోటల్గా ఈ ఆయిల్ వేసి ఇవన్నీ వేసి కొంచెం మిక్స్ చేసేసరికి అన్ని అందరు దగ్గర వచ్చారు. ఇప్పుడు ఇందులో ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలు వేసి టాస్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, దీన్ని టాసింగ్ కొంచెం డిఫరెంట్గా చేసాం. బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ప్లేటింగ్. ప్లేట్ ఇక్కడ పెడతాను. పెట్టేసి ఇందులో ఆల్రెడీ నేను కుక్ చేసుకున్న రైస్ రెడీ. తర్వాత గుర్తుందా, మనము రసం చేసేటప్పుడు కందిపప్పు వాటర్ వాడాను. అలాగే ఆ కందిపప్పు ఇది నేను ఇందులో కొంచెం గీ వేసాను. ఇందులో ఇంకొంచెం గీ వేస్తాను. గీ వేసి మిక్స్ చేస్తాను.
కొంచెం ఉప్పు కూడా వేస్తాను. ఒక విధంగా ఇది చెప్పాలంటే ముద్దపప్పు. ఇది స్లైట్గా ఇదేసి తర్వాత ఒక టాంగ్ తీసుకుందాం. టాంగ్ తీసుకొని యూజువల్గా ఫారెన్లో అయితే ఎక్కువ టాంగ్సే వాడతారు. కొంచెం వేడిగా ఉంది కదా, కేర్ఫుల్గా కొంచెం కొత్తిమీర వేస్తా. వంకాయ పకోడా వేపుడు కర్రీ రెడీ. వంకాయ పకోడా వేపుడు కర్రీ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి, వాము వేసి వాటర్ తో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వంకాయ ముక్కలను ముంచి నూనెలో 2 సార్లు వేయించుకోవాలి. మరొక పెనం తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చిటికెడు ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి పేస్ట్ మరియు కరేపాకు, ధనియా పొడి, గరం మసాలా వేసి వేయించిన వంకాయలను వేసి కొంచెం కొత్తిమీర వేసి కొద్ది సమయం తర్వాత దించుకుంటే వంకాయ పకోడా వేపుడు కర్రీ రెడీ.